వసంత పంచమి పురస్కరించుకుని రాయదుర్గం పట్టణంలోని పలు విద్యాసంస్థల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. పట్టణంలోని సరస్వతి శిశు విద్యా మందిరాల్లో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో సరస్వతి యజ్ఞం చేసి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అక్షరాలు రాయించారు. మానవుడు 16 సంస్కారాలను పూర్తి చేసుకుని అంతిమ దశకు చేరుకుంటాడని, అందులో అక్షరాభ్యాసం అనేది ఎంతో ముఖ్యమైనదని సరస్వతి విద్యా మందిరం సమితి కార్యదర్శి సోమా నీలకంఠ తెలియజేశారు. ప్రధానోపాధ్యాయులు ఆవుల రమేష్, కమిటీ సభ్యులు పలువురు పాల్గొన్నారు. అలాగే రాయదుర్గం నియోజకవర్గంలోని పలు విద్యాసంస్థల్లోనూ అక్షరాభ్యాసం చేయించేందుకు తల్లిదండ్రులు సుముఖత చూపించారు. ओम शांति शांति शांति। ప్రధానమైనటువంటిది సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం గురించి తర్వాత మన పాఠశాలలో విద్యాభ్యాసం ఎలా కొనసాగుతుంది, మరి శిశువుల యొక్క వికాసం కొరకు మన పాఠశాలలో చేస్తున్నటువంటి కృషి. అక్షరాభ్యాసం ఈరోజు వచ్చిన మన ఈ కార్యక్రమానికి అక్షరాభ్యాసం అనేటువంటిది చాలా 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 గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆ వ్యక్తి ఏ విధంగా సమాజంలో జీవించాలా, ఏ విధంగా జ్ఞానం పెరగాల, ఆ వ్యక్తి సమాజంకి కావాలంటే సమాజంలో ఉన్నటువంటి మొత్తం విషయాలు తనకు తెలియాలా, అట్లాగే ఇప్పటి నుంచి వాడి యొక్క జ్ఞానం అనేటువంటిది పెరగాల అనేటువంటి పేరుతోటి మనం అక్షరాభ్యాసం చేస్తాం. బట్ అక్షరాభ్యాసం అనేటువంటిది చాలా గొప్పది అన్నిటికంటే కూడా. ఎందుకంటే వాడి శాస్త్రం యొక్క అధ్యయనం చేయాలా, అట్లాగే వేదాలు, ఉపనిషత్తులు, జ్ఞానం అని చెప్పేసి ఏదైతే అంటున్నామో ఆ జ్ఞానం అభ్యాసం చేయడం కోసము ఇక్కడ నుంచి వాడి యొక్క దశ ప్రారంభమవుతుంది. అందుకని అక్షరాభ్యాసానికి చాలా చాలా ప్రాధాన్యత ఉంది. అందుకని మనం సరస్వతి మాతని ముందు పెట్టుకొని ఈ యొక్క అక్షరాభ్యాసము తల్లి ఒళ్ళో కూర్చొని సంస్కరించడము, అట్లాగే ఆ భాష నుంచి వచ్చినటువంటి ఏదైతే ఆ యొక్క గంధం ఉందో దాని యొక్క బీజాక్షరాలు రాయించడం చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.